అందరికీ నమస్కారం. మధువంతి కదంబ కార్యక్రమానికి శుభస్వాగతం. మొదట దేశభక్తిని చాటే చక్కటి కవితతో సరస్వతి వస్తున్నారు. నా మాతృభూమి, అన్ని కలలకి కానాచి నా మాతృదేశం, అంతటా దైవత్వాన్ని చూపే భారతదేశం. అన్ని కలలకి కానాచి నా మాతృదేశం, అంతటా దైవత్వాన్ని చూపే భారతదేశం. అందరినీ సమానంగా చూసే అద్భుత భూమి, మానవాళికి జీవన సారాన్ని, జీవిత లక్ష్యాన్ని వేదాల ద్వారా మనకిచ్చిన కర్మభూమి. స్వధర్మ పాలనలో ఆనందము, ప్రశాంతత కలవన్న ధర్మభూమి. పంచభూతాలను కొలిచే జీవకారుణ్యాన్ని పాటించే పవిత్ర భూమి. యమ నియమాదులతో కైవల్య పదాన్నిచ్చిన యోగ భూమి. నిర్మల ప్రేమతో అరిషడ్వర్గాలను గెలిచే మార్గాన్నిచ్చిన భక్తి భూమి. అనురాగ పరిమళంతో విశ్వశాంతిని కాంక్షించే పుణ్యభూమి. సమత మమతలే ఊపిరైనది నా మాతృభూమి. శాంతి ప్రేమి అయిన వీర్య శౌర్య ప్రతాప భూమి. ఎందరో మహానీయులను, త్యాగులను, వీరులనిచ్చిన అమృత భూమి. విశ్వానికే తల మానికాలైన ఘనచరిత సంస్కృతి గల దివ్య భూమి. సకల సద్గుణ సంపన్న అయిన తొనకని పూర్ణకుంభం. మానవాళి వికాసమే ధ్యేయం, జనహితమే తత్వం. వసుదైవ కుటుంబకమంటూ విశ్వశాంతికై తప్పిస్తూ శ్రమయించే ధామం. స్వపర భేదం లేక ఆపన్నులకు చేయూతనిచ్చే స్నేహదీపం. స్వేచ్ఛా వాయువుని పీలుస్తూ ఎగిరే మనము వన్నెల పతాక. స్వచ్ఛ హరిత త్యాగనిరతి ధర్మ ప్రవర్తనల గల ప్రతీక. ఎన్నో మతాల, భాషల, రీతుల సౌరభ మాలిక. అందరినీ ఆదరించే అనురాగ కల్పవల్లిక. దీనికి సాటి అయిన ప్రదేశమే విశ్వంలో లేదిక. నా జన్మభూమి ఘనతను పొగడ ఈ జన్మ చాలదిక. దీనికి సాటి అయిన ప్రదేశమే విశ్వంలో లేదిక. నా జన్మభూమి ఘనతను పొగడ నా జన్మ చాలదిక. చాలా చక్కగా చెప్పారండి. ఇప్పుడు విమల గారు వంటింటి చిట్కాలతో వచ్చేస్తున్నారు. ఎక్కువ పండిన టమాటాలని ఉప్పు కలిపిన చల్లటి నీటిలో రాత్రంతా ఉంచితే ఉదయానికల్లా తాజాగా మారతాయి. కరివేపాకు ఎండబెట్టి పొడి చేసి భద్రపరుచుకొని రోజు కూరల్లో కలిపితే ఆరోగ్యంతో పాటు రుచి కూడా బాగుంటుంది. వంటకాల్లో కారంతో పాటు కొంచెం ఉసిరి పొడిని వేస్తే మంచి రుచి వస్తుంది. నెయ్యి నిల్వ ఉండాలంటే అందులో చిన్న బెల్లం ముక్క వేయాలి. బెండకాయలు తరిగే ముందు చాకుకు కొద్దిగా నిమ్మరసం రాస్తే జిగురు రాకుండా ఉంటాయి. అన్నం ఉడికించేటప్పుడు బియ్యంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే అన్నం పువ్వులాగా ఉడుకుతుంది. పచ్చి కొబ్బరి చిప్పలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే లోపలి వైపు నిమ్మరసాన్ని పూసి పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు పంచదార వేస్తే తొందరగా వేగుతాయి. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో వెల్లుల్లిపాయలు వేసి పెట్టాలి. బంగాళదుంపల్ని వెల్లుల్లితో కలిపి ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండు వైపులా తొడిమలు తీసేసి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో ఉంచాలి. గారెల పిండి రుబ్బిన తర్వాత 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత గారెలు వేస్తే నూనె పీల్చుకోకుండా ఉంటాయి. క్యాబేజీ కూర వండేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే ఉడికించేటప్పుడు చిన్న అల్లం ముక్క వేయాలి. ఎండు కొబ్బరి, నువ్వులు, ధనియాలు వేయించి పొడి చేసుకొని కూరల్లో వేసుకుంటే రుచి పెరుగుతుంది. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే కోసేటప్పుడు పాలు కలిపిన నీళ్ళలో వేయాలి. కందిపప్పు పాడవకుండా ఉండాలంటే డబ్బాలో ఒక ఎండు కొబ్బరి చిప్పను ఉంచాలి. పచ్చిమిరపకాయలు తొడిమలు తీసి ఒక డబ్బాలో వేసి గట్టిగా మూత పెడితే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. పెరుగు పులవకుండా ఉండాలంటే పెరుగులో 2 చిన్న కొబ్బరి ముక్కలు వేస్తే పెరుగు పులవదు. మిక్సీ జార్ బ్లేడ్స్ పదును కావాలంటే రాళ్ల ఉప్పు మిక్సీ జార్లో వేసి మిక్సీ పెడితే బ్లేడ్స్ పదునుగా ఉంటాయి. పూరీలు పొంగి హోటల్లో లాగా రావాలంటే ఒక చిన్న చిట్కా. పూరీ పిండి కలిపేటప్పుడు పిండిలో ఉప్పు కొంచెం వేసి బాగా కలిపి పంచదార వేసి కొద్దిగా 1 స్పూను ఆయిల్ వేసి బాగా కలిపి సరిపడా నీళ్లు వేసి కలిపి పెట్టుకొని పూరీలు పలచగా చేసుకొని బాగా కాగిన నూనెలో వేయించుకుంటే బాగా పొంగుతాయి. చాలాసేపు పొంగు అలాగే ఉంటుంది. తినడానికి బాగా మెత్తగా ఉంటాయి. టెంకాయలు కొనుక్కొచ్చినప్పుడు వాటిని నిలువగా ఉంచితే కొన్ని రోజులైన పాడవకుండా ఉంటాయి. ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ధీర వనిత స్వాతంత్ర సమర యోధురాలు దుర్గాబాయమ్మ గురించి చెప్పడానికి శారదా ఆముక్తమాలద గారు వస్తున్నారు. వీర నారి దుర్గాబాయి దేశ్ముఖ్ ఒక పరిచయం.
పద్మవిభూషణ్ దుర్గాబాయి దేశ్ముఖ్ గారి చేసిన సమాజ సేవ దేశమంతటా ప్రచారం చేయాలనే సదుద్దేశమే ఈ పరిచయం. వేద శాస్త్రాలకు పుట్టినిల్లు, సాధు సజ్జనులకు పట్టుకొమ్మ, యాగయోగాలకు కోటపెట్టు, భోగభాగ్యాలకు ఆటపట్టు, వీర వనితలకు కన్నతల్లి, ధీర చరితలకు కల్పవల్లి, సరస కళలకు పాలవెల్లి, కర్మభూమి, కళ్యాణ వేది, ధర్మభూమి, ఖండాలలో ఖ్యాతిగన్నది. రత్నగర్భగా వాసికెక్కి ఎన్నో జాతి రత్నాలను అందించిన మన దేశంలో మహిళాభ్యుదయానికి, శిశు సంక్షేమానికి, అక్షరాసత్య వ్యాప్తికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి సేవా తత్పరతతో తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న స్త్రీరత్నం దుర్గాబాయమ్మ అపూర్వ ఆంధ్ర మహిళ, అపురూప స్నేహ పరిమళ. ఆంధ్రదేశంలో కృష్ణవేణమ్మ, రామారావు గారి దంపతులకు దుర్గాబాయమ్మ 1909 జూలై 15న రాజమండ్రిలో తాతగారైన మనోహరం పంతులు గారింట్లో జన్మించారు. పంతులు గారు పోలీసు ఆఫీసరు. వారు సంఘ సంస్కర్తలైన కందుకూరి వీరేశలింగం పంతులు గారికి ప్రాణ స్నేహితుడుగా ఉంటూ ఆయన చేసే సంఘ సంస్కరణ కార్యాలకు చేయూతనిచ్చేవారు. ఇటువంటి దేశభక్తుల సంఘ సంస్కరణలున్న చక్కని వాతావరణంలో పుట్టి పెరిగారు దుర్గాబాయమ్మ. కందుకూరి గారి ఆశీస్సులను అందుకుంటూ దుర్గమ్మ పాఠశాలలో మేటి చదవరి, ఆటపాటలలోనూ బహునేర్పరి, తోటి బాలికల వాదులాటను తీర్చే తీర్పరిగా, సాటిలేని రంగవల్లుల కూర్పరిగా, దాటిగా భాషించే తెలుగువారిగా, వాటంగా మిత్రుల కూడగట్టు గడసరిగా, కోటి వెలుగుల నింపే సొగసరిగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉండేవారు. 11-12 ఏళ్ల ప్రాయంలోనే బాలికలకు హిందీ పాఠశాలలను నెలకొల్పి పిల్లలకే కాక వారి తల్లులకు కూడా హిందీ భాషను నేర్పారు. నెహ్రూ గారినే నిలదీసేంత తెగువ తన 11 ఏళ్లకే చూపించారు దుర్గాబాయి. అది ఎలాగంటే, ఒకసారి ఖాదీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఆమెను వాలంటీర్గా నియమించినప్పుడు ఆ ప్రదర్శనను చూడడానికి వచ్చిన నెహ్రూ గారిని టికెట్ లేని కారణంగా లోపలికి అనుమతించలేదు. 1922లో కాకినాడలో జరిగిన మహాసభలకు 600 మంది స్త్రీ వాలంటీర్లను తయారు చేసిన ఘనత ఈమెకే దక్కింది. తన 15వ ఏటనే 5,000 రూపాయలను విరాళాన్ని సేకరించి నాయకులకిచ్చి స్త్రీలకి ప్రత్యేకంగా గాంధీ గారితో ఒక సభను ఏర్పాటు చేసిన ధీరవనిత. ఆ సభలో గాంధీగారి ఉపన్యాసాన్ని తెలుగులో అనువాదం చేయడాన్ని చూసిన గాంధీగారు తన ఆంధ్రదేశ పర్యటనలో చేసిన ప్రసంగాలన్నిటికీ కూడా ఆమెనే అనువాదకురాలుగా చేసుకున్నారంటే ఆమెకు భాషపై గల పట్టు మనకి తెలుస్తుంది. ఆమె దేశభక్తి, నిజాయితీలు, సేవా తత్పరతలో రాజకీయ నాయకులందరినీ ఆకట్టుకున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆ సమయంలోనే ఆమె తండ్రి తనువు చాలించడంతో వారి కుటుంబం ఆర్థికంగా ఎన్నో కష్టాల పాలైంది. ఆమె తండ్రి ధర్మాత్ముడు, పరోపకారి, దేశభక్తుడు, ఆస్తికుడు, నిస్వార్థపరుడు. పిల్లలకు మత సామరస్య భావన, జీవితం పట్ల చక్కని అవగాహన కలగడానికి దేవాలయానికి, చర్చికి, మసీదుకు కూడా తీసుకువెళ్ళేవారు. ఆస్తులు కరిగిపోయినా కుంగిపోక తల్లి కూతుళ్ళు వీర వనితలుగా ఆ విషమ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఖద్దరు బట్టల అమ్మకంతోనూ బాలికా పాఠశాల నడుపుతూ మనుగడ సాగించారు. స్త్రీ అబల కాదు సబల అని నిరూపించారు. 1930లో గాంధీగారు ఉప్పు సత్యాగ్రహం జరిపారు. అప్పుడు దుర్గాబాయమ్మ తన భర్త వైద్య నిమిత్తం మద్రాసులో ఉన్నారు కనుక ఆమె మద్రాసులోనే ఉప్పు సత్యాగ్రహం చేసి అందులో స్త్రీలు పాల్గొనేటట్టు చేశారు. ఆమె శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు అరెస్ట్ అయ్యాక ఉద్యమ నాయకత్వాన్ని చేపట్టిన ధీరవనిత. వందే మాతరమంటూ జెండాని చేతను పట్టి మహిషాసుర మర్దనికే ప్రతిరూపంగా నిలిచి నాటి రుద్రమ ఝాన్సీ రాణులనే తలపిస్తూ బ్రిటిషు వారిని గడగడలాడించారు. ఉప్పును పట్టిన ఆమె పిడికెళ్ళు తెల్ల దొరతనం పాలిట పిడుగుళ్లే అన్న ధీరవనిత. దేశమాత సంకెళ్ళు వీడేదాకా తన ఉప్పు పిడికిలిని విడవనంటూ ఉప్పు పిడికిలిపై పోలీసులు లాఠీ దెబ్బలు తగిలినా, నెత్తుటి దారలు కారినా తన పిడికిలిని ఉక్కు పిడికిలిని చేశారు. అలా అకుంఠిత దీక్షతో 22 రోజుల పాటు ఉద్యమాన్ని నడిపి తన వాక్చాతుర్యంతో అందరినీ ఉత్సాహంగా సత్యాగ్రహంలో పాల్గొనేటట్టు చేసిన స్ఫూర్తిదాత దుర్గాబాయమ్మ. అంతేకాదు, ఒకరోజు ఆర్కాట్ సభల్లో ప్రసంగించి వస్తూ దారిలో ఆంబూరులో ఒంటరిగా పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు.
రాయవెల్లూరు జైలులో ఉన్న 10 నెలల కాలంలో అక్కడ తోటి ఖైదీలకు హిందీ పాఠాలు, పాటలు పాడడం, దేశభక్తుల చరిత్రలను నాటకాలుగా వేయించడం లాంటివి చేసి వారిలో నిరుత్సాహ నిస్తేజాలని పోగొట్టి ఆనందోత్సాహాల్ని నింపి ఆ స్థలాన్ని ఒక ఆనంద నిలయంగా, సాధన కేంద్రంగా మార్చిన అపురూప వనిత దుర్గాబాయి దేశ్ముఖ్. విడుదలైన కొన్ని నెలలకే మళ్ళీ మధుర జైలులో ఉండవలసి వచ్చింది. అక్కడ ఒక స్త్రీ తన తోటి స్త్రీ ఖైదీ మీద కసితో కన్నబిడ్డనే చంపుకుంటుంటే చూసిన దుర్గమ్మ తన ప్రాణాలొడ్డి ఆ పసిబిడ్డను కాపాడారు. ఆ సాహస కృత్యానికి ఉపకృతిగా జైలు సూపరింటెండెంట్ బహుకరించిన వీణను మీటి తోటి ఖైదీలకు కూడా ప్రశాంతతను కలిగించిన వైణిక దయామయ దుర్గమ్మ. 1933లో జైలు నుంచి విడుదలయ్యారు. ఆరోగ్యం కాస్త క్షీణించింది. వైద్యుల సలహా మేరకు రాజకీయాల వైపు పోకుండా తన దృష్టిని విద్యపై మళ్లించి తన 24వ ఏట బెనారస్ మెట్రిక్ పాసై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో BA ఆనర్స్, మద్రాసులో లా చదివి న్యాయవాదులయ్యారు. మొట్టమొదటి లేడీ క్రిమినల్ లాయర్ అన్న ఖ్యాతిని గడించారు. తన జీవితమంతా సమాజ సేవకు, ముఖ్యంగా స్త్రీ జనోద్ధరణకు అంకితం చేసిన స్ఫూర్తి ప్రదాత దుర్గాబాయమ్మ. ఈమె దేశభక్తురాలిగా, స్వాతంత్ర సమర యోధురాలిగా, సంఘ సంస్కర్తగా, కార్యకర్తగా, రచయిత్రిగా తన కాలంలో మరెవరూ చూపని ధైర్య సాహసాలను, ప్రజ్ఞను చూపి చరిత్రలో నిలిచిపోయారు. మన ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ మహిళామూర్తులలో దుర్గాబాయిని అగ్రగణ్యులుగా చెప్పుకోవచ్చు. ఆమె వ్యక్తి మాత్రమే కాదు, ఒక వ్యవస్థ, ఒక గొప్ప మహోన్నత శక్తి. మేధావిగా, న్యాయ కోవిదురాలిగా, మానవతావాదిగా, ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలిగా బహుముఖ ప్రజ్ఞను కనబరిచి చరిత్ర పుటల్లో మహామనీషిగా కీర్తి సాధించారు దుర్గాబాయి. తరువాత దుర్గాబాయి భారత రాజ్యాంగ రచనా సంఘం సభ్యురాలిగా, ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్గా, బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. నెహ్రూ, అంబేద్కర్ వంటి నాయకులతో కలిసి పనిచేసిన ఆమె స్త్రీలకు న్యాయపరమైన హక్కుల సాధన కొరకు తీవ్రంగా కృషి చేశారు. ఆనాటి ఆర్థిక మంత్రి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన శ్రీ చింతామణి దేశ్ముఖ్ను దుర్గాబాయి వివాహం చేసుకున్నారు. 1937లో అణగారిన, వివక్షతకు గురైన స్త్రీల అభ్యున్న కళాశాలలు నేటికి స్త్రీ అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తున్నాయి. 1943లో దుర్గాబాయి ఆంధ్ర మహిళ అనే పేరుతో ఒక మాసపత్రికను కూడా నడిపారు. తద్వారా సరళమైన భాషలో ఆలోచనాత్మకమైన అంశాల్ని ముందుపెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయగలిగారు. తదనంతర కాలంలో దాని పేరు విజయదుర్గగా మార్చారు. ఆ పత్రికను ఇంగ్లీషు, తెలుగు 2 భాషల్లో ప్రచురించారు. లక్ష్మి అనే నవల సీరియల్గా ప్రచురించారు. చిన్నతనం నుంచి శారద, భారతి, గృహలక్ష్మి, ఆంధ్ర మహిళ పత్రికలలో అనేక వ్యాసాలు రాశారు. ప్రేమ్చంద్ కథలను తెలుగులోకి అనువదించారు. 1971లో ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 71లోనే ఆమె వయోజన విద్యాప్రాప్తికి చేసిన ఎనలేని కృషిగాను నెహ్రూ లిటరరీ అవార్డును అందుకున్నారు. అవే కాకుండా ప్రపంచ శాంతి బహుమతి, పాల్ జీ హ్యూజ్మ్యాన్ బహుమతులను కూడా ఆమె అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్తో సత్కరించింది. కాగా పద్మవిభూషణ్ అందుకున్న తొలి తెలుగు మహిళగా కూడా దుర్గాబాయి రికార్డులకెక్కారు. బ్రిటిష్ అధికారులచే ఆడసింహంగా అభివర్ణించబడ్డ ధీర వనితగా, తనను తాను సంఘానికి సమర్పించుకున్న పూజనీయ వ్యక్తిగా, చైతన్య సేవా స్రవంతిగా అందరి నోటా కీర్తించబడ్డ దుర్గాబాయి 1981 మే 9న హైదరాబాదులో పరమపదించారు. అయితేనేం మరణం లేని ఓ వ్యవస్థగా ఆమె ఎప్పుడూ మన మధ్యనే చిరస్థాయిగా నిలిచి ఉంటారు. ఇప్పుడు చక్కని కమ్మని పిండి వంటలతో వచ్చేస్తున్నారు స్వయంప్రభ. పెసరపప్పు బర్ఫీ. దీనికి కావలసిన సామగ్రి: పెసరపప్పు అరకప్పు, తురిమిన కొబ్బరి అరకప్పు, రవ అరకప్పు, పాలు 1 కప్పు, పంచదార 2 కప్పులు, నీళ్లు 3/4 కప్పు, నెయ్యి అరకప్పు, ఏలకుల పొడి 1/2 టీ స్పూన్. మూకుట్లో పెసరపప్పు తీసుకొని రంగు మారేంత వరకు వేచుకోవాలి. దీంతో రవ చేర్చి 10 నిమిషాల పాటు పాలులో నానబెట్టాలి. ఈ మిశ్రమానికి కొబ్బరి చేర్చి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక మూకుట్లో పంచదార, నీళ్లు పోసి వేడి చేసి తీగపాకు వచ్చేంత వరకు కలిగిపెట్టాలి. ఇప్పుడు రుబ్బిన పెసరపప్పు మిశ్రమాన్ని వేసి మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసి కలిగిపెట్టాలి. మూకుట్లో అంటకుండా ఉండేటప్పుడు ఏలకుల పొడి వేసి నెయ్యి చరిమిన తట్టలో పూసి 3 నిమిషముల తరువాత బిళ్ళలుగా కోసేది. పెసరపప్పు బర్ఫీ తయారు. తర్వాత పుదీనా పకోడీలు. దీనికి కావలసిన సామగ్రి: పచ్చి శనగపప్పు 1 కప్పు, సన్నగా తరిగిన పుదీనా ఆకులు 1 కప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర 1/4 కప్పు, ఉప్పు తగినంత,
నూనె, మెత్తగా నూరిన ఒక చిన్న ముక్క అల్లం, పచ్చిమిరపకాయలు. శనగపప్పు 2 గంటల సేపు నానబెట్టి వడియపోసి తగినంత ఉప్పు వేసి బరకగా రుబ్బాలి. దీనిలో తరిగిన పుదీనా, కొత్తమల్లి, నూరిన అల్లం, పచ్చిమిరపకాయల్ని వేసి బాగా కలిపి వేడి నూనెలో పకోడీలు వేసి కరకరలాడుతూ ఉండేటప్పుడు తీయాలి. పుదీనా పకోడాలు రెడీ. భలే ఉందండోయ్. ఇంకా చేసి తింటే ఎలా ఉంటుందో మరి, రుచి అదురుతుంది. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా దగ్గరకు వచ్చింది కదా. మరి మన వాగ్గేయకారులు వారి కలం నుండి జాలువారిన శ్రీకృష్ణుడి చేష్టలు, చిలిపి చిలిపి చేష్టలన్నీ వినిపించడానికి వస్తున్నారు శారద. అందరికీ శుభోదయం. ఈరోజు మనం తెలుగు వాగ్గేయకారులైన అన్నమాచార్యులు, రామదాసు, త్యాగయ్య గారి కీర్తనల గురించి మాట్లాడుకుందాం. వీరి ముగ్గురు కూడా కృష్ణుడి మీద పాటలు ఎంతో గొప్పగా రాశారు, పాడారు. మనం కూడా ఆ కృష్ణానుభూతిని పొందుదాము. మొదట అన్నమయ్య పాటలు చూద్దాం. అన్నమయ్య ఆ వెంకటేశ్వరుణ్ణే కాక కృష్ణుడిని ఊహించి కూడా పాటలు రచించారు. ముద్దుగారే యశోద అనే పాటలో ఆయనకు శ్రీకృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ, రత్నాల గురించి ఆయనకు ఉన్న జ్ఞానాన్ని వెల్లడిస్తుంది. కృష్ణుడి లీలను విలువైన నవరత్నాలతో పోల్చినారు. కృష్ణుడు, యశోద ఇంటి ప్రాంగణాన్ని ముత్యంలా అలంకరించాడు. ఈ చిన్ని కృష్ణుడు మొండిగా వ్యవహరించే కంసుడిపై రాజ్యం చేసి వజ్రంలాగా అయ్యాడు. ప్రకాశవంతమైన 3 లోకాల గరుడపచ్చ పూస, అరచేతిలో కెంపు వంటివాడు, ప్రేమికురాలైన రుక్మిణి పెదవి యొక్క పగడము, గోవర్ధన పర్వతం యొక్క గోమేదికము, శంఖం మరియు చక్రం మధ్య ఉన్న వైడూర్యంలాగా ఉన్న ఈ చిన్ని కృష్ణుడు మనల్ని రక్షించాలని ఎంతో గొప్పగా అన్నమయ్య ఈ పాటలో అనుభవించారు. ఇంకా రెండో పాట ఇట్టి ముద్దులాడే బాలుడు. దీంట్లో కృష్ణుడి అల్లరి, బెదిరింపులు అన్నీ మనకి కనిపిస్తాయి. ఆయన అల్లరి, బెదిరింపులు, గోపికలు ఎలా భయపడ్డారో అన్నమయ్య వివరిస్తారు. ఈ పాట సందర్భం ఏమిటంటే, ముద్దుగా కనిపించే చిన్నపిల్లవాడిని ఎలా శాంతింపచేయాలో ఒక స్త్రీ ఇతర స్త్రీలకు సూచించడం. కృష్ణుణ్ణి జాగ్రత్తగా చూచుకునే బాధ్యత అప్పగించబడినట్టు కనిపించే ఒక గోపిక అతని కోసం వెతుకుతోంది. ఆమె ముద్దుగా ఇక్కడ ఆడిన బాలుడి ఎక్కడా? అతన్ని పట్టుకుని కడుపు నిండా పాలు ఇవ్వండి అని అంటోంది. ఇంకో చరణంలో ఒక దొంగలాగా వచ్చి తన చేతిని చిలికిన పెరుగులో పెట్టాడని, చేయి పెరుగులో ఇరుక్కుపోయి నొప్పిగా ఉందని ఏడుస్తున్నాడు. వాణ్ణి ఓదార్చమని అభ్యర్థిస్తుంది. ఇంకో చరణంలో గోపిక ఆ కన్నయ్య తన ఇంటికి ఎప్పుడు వచ్చాడో పెట్టిలోని ఉన్న ఉంగరాలలో తన వేళ్లను పెట్టాడని చెప్పింది. ఇలాగా ఆ కృష్ణుడి అల్లరి చేష్టలు వివరించే పాట ఇది. తన సేవకులను రక్షించే వెంకటప్రభువు తప్పకుండా కనుమేరలోనే ఉంటాడని ఈ పాటలో తెలుపుతున్నారు. ఇప్పుడు ఇంకో వాగ్గేయకారుడైన త్యాగయ్య గారి కృష్ణానుభవాన్ని చూద్దాం. గానమూర్తే అనే కీర్తన ఇది. ఈ కృతిలో త్యాగయ్య మురళిని వాయించే శ్రీకృష్ణుని 3 లోకాలు పాలించేవాడిగా కీర్తిస్తాడు. స్త్రీలందరిలో మణివంటి రుక్మిణి మనసు దోచుకున్నవాడా అని, ఓ వెన్నదొంగ అని గానం చేస్తాడు. ఓ నందగోపుని కుమారా, అర్జుని ప్రియమిత్రుడా, ఓ జన్మలేనివాడా అని పొగుడుతాడు. నరసింహావతారం ఎత్తిన భక్తవత్సల అని పొగుడుతాడు. పార్వతీదేవికి సోదరుడవు, నరకాసురుని సంహరించిన వాడా, నీకు నా నమస్కారం అని త్యాగయ్య కృష్ణ వైభవాన్ని కీర్తిస్తూ, ఓ స్వామి నన్ను కూడా కాపాడవయ్యా అని ప్రార్థిస్తాడు. త్యాగయ్య గారి ఇంకో కీర్తన గంధము పూయరుగా అనేది కీర్తన. ఇందులో కృష్ణుడి సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఆయనకు చేసే సేవలన్నీ కూడా వర్ణించడం జరుగుతుంది. యాదవ కులానికి అందమైన శ్రీకృష్ణునికి గోపికలు పన్నీటితో కలిపిన గంధము సమర్పిస్తారని పాడుతున్నారు. ఎంతో తేజస్సుతో వెలుగుతున్న స్వామికి కస్తూరి తిలకం దిద్దారని, గోపాల బాలులతో గోవులను కాచే మన కన్నయ్యకు ఎన్నో బంగారు ఆభరణాలను ధరింపచేస్తున్నారని పాడతారు. ముత్యాల హారతులు సమర్పిస్తున్నట్టుగా త్యాగయ్య అనుభవిస్తున్నారు. మరి ఆ నందగోపునకు మనసారా జాజులతో, విరజాజులతో, దవనముతో ఈ గోపికలు పూజలు చేశారని ఈ కీర్తన తెలుపుతా ఉంది. ఇప్పుడు మన రామదాస్ గారి పాట చూద్దాం. వీరు రాముడి మీదనే కాక కృష్ణుడి మీద కూడా పాటలు పాడారు. ఈ పాట నందబాలం భజరే వాసుదేవం అనే పాట. ఈ పాటలో వీరు కృష్ణుణ్ణి ఇలా అనుభవిస్తున్నారు. బృందావనంలో నివసించే వాసుదేవుని కుమారుడైన నందబాలునికి అంటే మన కన్నయ్యని భజించండి అని అంటున్నారు. బ్రహ్మదేవుడిచే స్తుతింపబడిన పాదార విందాలు కలవాడు,
తన ప్రియసఖి రాధ యొక్క అందమైన ముఖాన్ని చూసి ఆనందించేవాడు. నల్లని వంకీలు తిరిగిన కురులు కలవాడు, గోపికల పెదవుల మకరందాన్ని ఆస్వాదించేవాడు అని పాడుతున్నారు. ఈ కృష్ణయ్య గోదావరి తీరంలో నివసించే గోపికల కోరికలను తీర్చేవాడు. సూర్య వంశానికి చెందినవాడు. ఈ కృష్ణుడే భద్రాద్రిలో ఉన్న శ్రీరాముడని గొప్పగా అనుభవించారు. రామదాస్ గారి ఇంకో కీర్తనలో బూచివాణి పిలవబోదునా అనే పాట. సామాన్యంగా ప్రపంచంలో తల్లులు పిల్లలు మాట వినకపోతే బూచాడు వస్తున్నాడు, లేక బూచోడికి ఇచ్చేయమంటావా అని అంటుంటారు. ఈ కీర్తనలో చిన్న కృష్ణయ్య పడుకోకుండా మారం చేస్తుంటే బూచోడిని పిలవనా ఓ గోపాలకృష్ణ అని అంటున్న యశోదతో మన కన్నయ్య వద్దు పిలవవద్దు అని అంటున్నాడు. ఇంకో చరణంలో అల్లం ఊరగాయి పెరుగన్నం తినమంటే తల్లి వెన్న పాలు కావాలని అల్లరి చేసే కృష్ణునితో తల్లి యశోద ఉండు బూచోడిని పిలుస్తాను అని అనటం మనకి అర్థమవుతుంది. మత్తగజాన్ని చిన్న సంచిలో అమర్చి నెత్తిమీద పెట్టి నన్ను ఎత్తుకొమ్మని మారము చేసేవో కృష్ణ, బూచోణ్ణి పిలవమంటావా అని నిన్ను రోటికి కట్టేస్తానని యశోద కృష్ణుణ్ణి అదిలించడం ఈ పాటలో కనబడుతుంది. ఈ విధంగా కృష్ణుణ్ణి అనుభవించిన వారి జన్మ ధన్యమని చెప్పవచ్చు. ఈ మధువంతి కదంబ కార్యక్రమంలో పాల్గొన్నవారు రేవతి, సరస్వతి, స్వయంప్రభ, రేణుక, శారద, ఆముక్త మాల్యద, పద్మావతి, విజయలక్ష్మి, విమల. అందరికీ ధన్యవాదాలు.